గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని ప్రసాదించాలని, ఇదేంటి పండగ పూట బ్రహ్మతత్వం బ్రహ్మజ్ఞానం అంటున్నారు అని మీరు అందరూ ఏదేదోలా అనుకోవద్దు. ప్రతి నిమిషం మనం ఎంతో ఆనందంగా చిరునవ్వుతో ఉండాలి. అలాంటి మన స్థితి మనకి ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుందంటే, కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి తొందరగా వస్తాయి, కొన్నిసార్లు లేటుగా వస్తుంది. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళు లేదంటే మనుషులు దగ్గర ఉంటారు, కొన్నిసార్లు దూరంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ప్రతిదాన్ని మనకి జీవితంలో మనం ప్రతిదాన్ని జీవితంలో చక్కగా ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ని. అలాంటి యొక్క మానసికమైన పరిస్థితి, ఆలోచన, జ్ఞానాన్ని మనకు అమ్మవారు ప్రసాదించాలి. ఇదే బ్రహ్మజ్ఞానం అంటే, ఇదే బ్రహ్మతత్వం అంటే. అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఎవరైతే లక్ష్మీతత్వం కావాలి, ఎవరైతే ధనం కావాలనుకుంటారో అలా ఎంజాయ్మెంట్ చేస్తూ జీవితంలో ఆనందంగా గడపగల ప్రతి క్షణం వాళ్ళ ఎంటో ఉంటే అమ్మవారు అక్కడే ఉంటారని గమనించుకోవాలి. అమ్మవారు మనందరికీ రాజ్యం దేహి, మనకు ఒక పదవి, ఒక పవర్, ఒక స్టేటస్, కీర్తి, ప్రతిష్టలు, ఇలాంటివన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలి. అంతేకాకుండా ధనం దేహి, అమ్మవారు మనకి అమితమైన ధనాన్ని ఇవ్వాలి. మన ఇంటి నిండా ధనం ఉండాలి. మనం ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ధనం ఉండాలి. షాపింగ్కి వెళ్తే మన అకౌంట్ల నిండా, యూపీఐల నిండా కంప్లీట్ ధనం ఉండాలి. అంతేకాకుండా కుంభరాశి వాళ్ళు పొరపాటున ఎవరన్నా వాళ్ళ శత్రువుల ఇంటికి వెళ్ళినా, గిట్టని వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మీ యొక్క పాద స్పర్శతోటి, మీ యొక్క ప్రభావంతో వాళ్ళ ఇల్లు కూడా ధనంతో నిండి ఉండాలి. అంత ధనాన్ని అమ్మవారు ఇవ్వాలి. అంతేకాకుండా సర్వకామాంచ దేహిమే, సర్వకామాంచ దేహిమే, ఏదైనా గనక మనకు కావాలి అని ఒక్కసారి మనసులో అనిపించిన వెంటనే ఆన్ ది స్పాట్లో అమ్మవారు మనకి అన్ని కోరికలు నెరవేర్చాలి. అలాంటి యొక్క శక్తి, యుక్తి అమ్మవారు మనకి ప్రసాదించాలి. అమ్మవారి యొక్క కృపాకరుణ మన మీద ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ శ్రీ పరాభావనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి చూస్తే ఇందులో ఉన్న ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలు అంటే ఇందులోనే ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం. అయితే ఇందులో ఆదాయం 2, వ్యయం 8 చూపిస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 2 చూపిస్తుంది. అంటే ఇక్కడ ఆదాయము 2, వ్యయం 8 ఉంది. దీన్ని బట్టి మనం ఏం గమనించుకోవాలంటే, ఈ రాశి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉంటుంది కానీ విపరీతమైన ఖర్చులు ఉంటాయని గమనించాలి. అలానే రాజ్యపూజ్యము 4 ఉంటుంది, అవమానం 2. ఒక విషయం చాలా బాగా చక్కగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఫిగర్స్ను బట్టి ప్లస్ నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి గత 3 సంవత్సరాలుగా రాశి ఫలాలు చేయటం, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వటం, వాటి ద్వారా నాకు వచ్చిన కాల్స్ని చూడటం, ఆ కాల్స్ని స్టడీ చేయటం, ఆ కాల్స్ ద్వారా మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ రావటం, అలానే మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాంతో కంపేర్ చేసుకోవటం, ఒక హార్వర్డ్ కేస్ స్టడీ లాగా కుంభరాశి వారి గురించి చేస్తూ ఉన్నాను నేను. ఇటు పక్కన మన మహర్షులు స్క్రిప్చర్స్లో ఏం చెప్పారు, ఓకే, నారద సంహిత దగ్గర నుంచి మనకి గోచార ఫలదీపిక, ఇలా ఎన్నో రకమైన గ్రంథాలు ఉన్నాయన్నమాట. పురాతనమైన గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి, సరిగా తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ లేదు. అలాంటి వాటిని ఇంగ్లీష్లో లేదంటే డైరెక్ట్గా సాంస్క్రిట్ని యాజ్టీజ్గా అర్థం చేసుకొని, నాకు అర్థం కాకపోతే కొన్నిసార్లు గూగుల్ చేసుకొని, ఈ మధ్య ChatGPT కూడా వాడి, ఓకే, ఇలా ఆ గ్రంథాలన్నీ పక్కన పెట్టుకొని వాటిని స్టాండర్డ్ బేస్గా తీసుకొని, అలానే రియల్ లైఫ్లో నాకు ఎలాంటి కేస్ స్టడీలు వస్తున్నాయి ఏంటి అని ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ బట్టి చూసుకుంటే, కుంభరాశి ఈ 3 సంవత్సరాలు చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి 2024తో కంపేర్ చేస్తే 2025 చాలా అభివృద్ధి ఉంది.
2025తో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా బాగుంటుంది. ఈ విషయాన్ని నేను బాగా క్లోజ్గా తెలిసిన ఒక 10-15 మంది కుంభరాశి వాళ్ళు నా దగ్గర పూజలు చేయించుకొని, హోమాలు చేయించుకొని, అనేక పరిహారాలు నా ఆధ్వర్యంలో చేయించుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో పాటు మా ఇంటి వాతావరణం, మా బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్న బాగా దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళ లైఫ్ని స్టడీ చేస్తూ చెప్తే కంపారిజన్ 24తో కంపేర్ చేస్తుంటే ఖచ్చితంగా 2025 బాగుంటుంది. 2025తో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా బాగుంటుంది తీరాలి. సో ఇది వీళ్ళకి గృహస్థితి ఆ ప్రకారంగా ఉంది. వీళ్ళకి వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి అయ్యో ఏంటి ఎంత ఖర్చు అయిపోతుందా, ఇన్ని డబ్బులు పోతాయా అని అనుకోవద్దు. ఎందుకంటే మీ దగ్గర ఖర్చు పెట్టాలి అంటే ధనం ఉండి తీరాలి. ధనం ఉన్నప్పుడే ఖర్చు పెట్టగలుగుతారు. ధనం లేకపోతే మీరు ఇలా ఖర్చు పెడతారు. అందుకని వ్యయం చేస్తున్నారంటే మీ దగ్గర ధనం ఉందని గమనించుకోవాలి. అంటే ఆదాయం మీకు తక్కువ ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఉన్న ధనాన్ని సత్కర్మలకు, మంచి పనులకు వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, ఇల్లు కట్టుకోవటం, లేదా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పెళ్లి జరగటము, లేదా ఏదైనా ఒక మంచి శుభ కార్యక్రమాలకు సంబంధించి, లేదంటే ఫారిన్ వెళ్ళటం, ఇంటికి లేదంటే ఇంట్లో ఎవరైనా బాగా చదువుకునే వాళ్ళు ఉంటే మెడికల్ సీట్స్, లేదంటే ఇంజనీరింగ్, ఇలాంటి వాటికి డబ్బులు కట్టడం, ఇలా వాళ్ళకి డబ్బులు శుభ కార్యక్రమాలకు అనుసరించి ఖర్చు చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. రెండోది, ఎప్పుడైతే ధనం మనం సత్కార్యాలకి, మంచి పనులకి, ధర్మాన్ని గురించి, అలానే ఎదుటి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, మనం కూడా ఉన్నతంగా ఎదగాలని ఒక మంచి సత్సంకల్పంతో మనం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారికి ఆనందపడిపోయి ఇంకా మన ఇంటికి ఎక్కువ రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఆదాయం 2 ఉన్నా, వ్యయం 8 ఉన్నా, సత్కర్మలు చేయటం వల్ల, మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ 8-80 మళ్ళా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోండి. ఎప్పుడైతే ఆదాయం వచ్చిందో మరలా ఖర్చు పెడుతుంటారు, మరలా ఎక్కువ ధనం వస్తుంది. ఇలా మీకు మనీ సైకిల్ చేసుకోవడానికి, ఎదగటానికి ఒక బెస్ట్ టైం కుంభరాశి వాళ్ళకని గమనించాలి. అలానే రాజ్యపూజ్యం 4 ఉంది. అంటే మీకు ఇంతకుముందు ఈ ఏలినాటి శని ప్రభావంతో విపరీతమైన ప్రాబ్లమ్స్, లేదంటే ఎదుటి వాళ్ళు మీకు సపోర్ట్ చేయటం లేని పరిస్థితి నుంచి ఈ టైంలో, ఉగాది రాశి టైంలో మీకు ప్రతి ఒక్కళ్ళు గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీ మాటకి విలువ ఇవ్వటం స్టార్ట్ చేస్తూ ఉంటారని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎండ్ పీరియడ్లో ఉన్నారు. ఏలినాటి శని యొక్క ప్రభావం మీకు దాదాపు ఒక 80% అయితే ఉండదు, ఒక 20% మాత్రమే ఉంటుంది. అది కూడాను ధనానికి సంబంధించిన వ్యవహారంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఏదో ఒక విషయంలో టెన్షన్ గురవుతారు. 5వ స్థానంలో గురువు ఉండటంతో ధనం చక్కగా వస్తుంది. చక్కగా అన్ని మీకు పిల్లల నుంచి మంచి సపోర్ట్ వస్తుందని గమనించాలి. 1st హౌస్లో రాహు, 7వ హౌస్లో కేతు ఉండటంతో అనవసరమైన వాగ్వివేదాలకు తిరిగేసి పరిచయాలని, నెట్వర్క్లని, తెలిసిన వాళ్ళని తో గొడవలు పడి కొంచెం దూరం పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇది నేను చాలా మందికి లాస్ట్ ఇయర్ కూడా చూస్తున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి, 1.5 ఇయర్ నుంచి రాహుకేతువులు వీళ్ళకి 7th హౌస్లో ఉండటంతో చాలా మందికి భార్యాభర్త మధ్య గొడవలు రావటం, డిస్టర్బెన్స్ రావటం, ఈ అనవసరమైన అపోహలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. వీళ్ళకి 2వ స్థానంలో శని ఉండటం ఏమవుతుంది అంటే పాప చింతాం కార్యనాశనం, అంటే సంచార, అంటే వీళ్ళు అనవసరంగా ట్రావెల్ చేయటం, ఏదో ఒక పని చేసేద్దాము, మనకు గ్రోత్ లేదు అని హడావుడిగా ఏదైతే రాంగ్ డెసిషన్ తీసుకోవటము, తద్వారా కార్యనాశనం, సరైన డెసిషన్ లేక, మంచి సరైన అండర్స్టాండింగ్ లేకపోకుండా పనులు చేయటంతో ఆ కార్యక్రమంలో మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 4వ ఇంట్లో చూసుకుంటే వీళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో స్లోగా ఉంటారు. అయితే ఈ శని వల్ల కంప్లీట్ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగుంటుంది, ధనం బాగుంటుంది, ఒక కంఫర్ట్, మీకు జీవితానికి కావాల్సిన ఒక కంఫర్ట్ అంతా చాలా చక్కగా ఉంటుంది. ఏది చేసినా కానీ ఇయర్ ఎండ్ కల్లా మీకు చాలా ఫుల్ సంతృప్తిగా, ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 5వ స్థానంలో గురువు ఉండటంతో పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం, అలానే పవిత్రమైన క్షేత్రాలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. ఎక్కడైనా కనుక మీకు ట్రాన్స్ఫర్స్ అవన్నీ అయినా కానీ, జాబ్ చేంజ్ ఉన్నా కానీ మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి గోదావరి పుష్కరాల తర్వాత గురువు 6వ స్థానంలో వెళ్ళటంతో ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడిప్పుడే మీరు ధనం సంపాదించుకుంటే కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ టైంలో మీరు కొద్ది గొప్ప ధనం కూడబెట్టుంటే ఆ ధనం కూడబెట్టిన ధనాన్ని
అజాగ్రత్తగా పెట్టుకోకండి. ఎక్కడికైనా ట్రావెల్ చేసినా లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళినా మీకున్న నగలు కానివ్వండి లేదా మీకున్న విలువైన డబ్బులు కానీ పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది, ఒక విషయం కుంభరాశి వాళ్ళు గమనించుకోవాలి. మీ మీద అనవసరమైన నిందల మోపి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి పురాణాల్లో సత్యముని అని ఒక మహాముని ఉండేవాడు. అతను రాజుగారి దగ్గర ఉంటున్న టైంలో అతను ముని కాబట్టి కొన్నిసార్లు నైట్ టైము కొన్ని మంత్రాలు అవన్నీ జపిస్తూ ఉండేవాడు. అతను ఒకసారి ఏదో కొన్ని కారణంలో ఆ కోటను అంతా తిరగటూ రాజుగారికి కనిపించారు. నెక్స్ట్ డే మర్నాడు ఆ రాజుగారి యొక్క నగలు పోయినప్పుడు వీళ్ళు రాజభట్లు ఆయన చూసి ఈ ముని ఇలా తిరుగుతున్నాడు, అతను తీసుకున్నాడని ఒక రాజుగారికి చెప్పడంతో రాజుగారు అపోహకు గురయ్యి ఈ మునిని చాలా పనిష్మెంట్ చేస్తారు, చాలా శిక్షిస్తారు. అయితే శిక్ష అయిపోయిన మరుక్షణమే మళ్ళా రాణిగారికి నగలు దొరకటము, రాజుగారు వచ్చేసి అయ్యో తప్పు అయిపోయిందండి, మేము అనవసరంగా చేసాము, బాధపడ్డాము అని చెప్తూ అలా అంటే ఏమవుతుందంటే వాళ్ళు చెయ్యని తప్పుకి వీళ్ళు నిందలు మోపి దానికి సంబంధించిన బాధ్యతలు శిక్షలు అన్నీ వీళ్ళు అనుభవిస్తారు. కానీ తర్వాత విషయం జనాలకు తెలుస్తుంది. ఇలా మీ దగ్గర కూడా జరుగుతుందని కాదు, బట్ ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మీరు మీ మానాన చక్కగా మంచిగా పనులు చేసుకుంటూ పోతూ ఉంటే గిట్టిన వాళ్ళు మిమ్మల్ని కూలగొట్టాలని చెప్పేసి మీ మీద అనవసరమైన నిందలు మోపి తద్వారా మిమ్మల్ని బాధ్యులుగా చేసి మిమ్మల్ని నిందించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. జన్మరాశిలో రాహు ఉండటంతో అనవసరమైన విరోధము గొడవలు ఎక్కువగా ఉంటుంది. అలానే ఫారిన్ ఇంటికి దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో చూశారు కదండి ఎలా ఉందో ఈ కుంభరాశి వారికి. ఇందులో ఉన్న నక్షత్రం ప్రకారం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు ఉంటాయి. కంటిన్యూ. ఇందులో ధనిష్ట నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము, పట్టాభిషేకము, ధన వృద్ధి జరుగుతూ ఉంది, సంతోషంగా కూడా ఉంటారు. అయితే ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళకి దేహ పీడనము, ధన నష్టం కూడా జరుగుతూ ఉంది. కొంచెం ఫైనాన్షియల్గా వస్తుంది, కానీ ఫైనాన్షియల్గా క్రైసిస్లో కూడా ఉంటారు. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శతభిష నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. చూడండి శతభిష నక్షత్రం వాళ్ళకి ఎంత బాగుంటుందో. ఒక హెల్త్ విషయంలో మాత్రం ఈ రెండులో జాగ్రత్తగా ఉండాలి. శతభిష నక్షత్రం గురించి నాకు బాగా ఒక పర్సనలైజ్డ్ ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే నేను చెప్తున్నాను 3 సంవత్సరాల నుంచి ఈ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు అవన్నీ ఇస్తూ ఉన్నాను, ఈ యూట్యూబ్లో అప్లోడ్ అన్నీ చేస్తూ ఉన్నాను. ఈ రాశి ఫలాల గురించి నేను వచ్చిన కొత్తలో ఈ నక్షత్రాల సిరీస్ గురించి చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ నక్షత్రం ఏదో ఒక నక్షత్రం చేసిన 2, 3 ఈ ఫస్ట్ నక్షత్రాల వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ గుణగణాలు చేస్తున్న టైంలో ఆ నక్షత్రాలన్నీ 1000, 2000 అలా వైరల్ అవుతూ 3000 వరకు వైరల్ అవుతూ ఉండేవి. కానీ ఏంటి ఇవి ఇంకా ఎక్కువగా వెళ్ళట్లేదు, అక్కడ ఆగిపోతున్నాను అనుకున్న టైంలో ఫస్ట్ నక్షత్రం శతభిష నక్షత్రం గురించి చేశాను. నైట్ అలా నేను షూట్ చేసి ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసి అప్లోడ్ అయ్యారు. ఉదయాన్నే చూస్తే అది ఒకసారి 10,000 మంది దాకా చూశారు. అక్కడ నుంచి ఆ యొక్క వీడియో దాదాపు 60,000-70,000 వరకు బాగా వెళ్ళిపోయింది ఆ వారం 10 రోజుల్లోనే. ఆ టైంలో ఈ శతభిష నక్షత్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏలినాడ్సిని పీక్ టైంలో ఉండి చాలా కాల్స్ ఆ యొక్క వీడియో వల్ల వైరల్ అయ్యి నాకు కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇనీషియల్గా ఎక్కువగా అలా నాకు ఒక స్టేజ్ ఈ సోషల్ మీడియాలో నిలబడడానికి కారణమయ్యి ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళు చాలామంది కాల్స్ తీసుకోవడంతో నాకు ఒక హోప్, ఒక ఎనర్జీ వచ్చింది ఈ నక్షత్రం వాళ్ళు. అందుకని ఈ నక్షత్రంలో నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను. ఈ నక్షత్రం గురించి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఎలా ఉంటుందని చూస్తూ ఉంటాను అనమాట. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 2.5 సంవత్సరం తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ శతభిష నక్షత్రం వాళ్ళ యొక్క రిజల్ట్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే శతభిష నక్షత్రం వాళ్ళకి ధనవృద్ధి, పట్టాభిషేకం అంటే కొత్త ప్రమోషను, హెల్త్ బాగుంటుంది, రాజ్యం, కొత్తగా ఆపర్చునిటీస్ వస్తాయి, సంతోషం 5 ఉన్నాయి. చూడండి ఇలా అన్ని పారామీటర్స్ బాగా ఒక 2.5-3 సంవత్సరాల తర్వాత ఈ నక్షత్రం వాళ్ళకి చూస్తున్నాను. ఈ నక్షత్రం వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధనవృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. చూడండి ఈ నక్షత్రం వాళ్ళు కూడా చాలా చక్కగా బాగున్నారు. ఇలా కుంభరాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకున్న, గ్రహాల ప్రకారం చూసుకున్న చాలా చక్కగా ఉంది. కాబట్టి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఈ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇన్ కేసు ఎవరికైనా సరే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఇలా లేదండి, బాధలు పడుతున్నాము,
పర్టికులర్గా మీ ఏజ్ 35 నుంచి 45 ఈ మధ్య ఏజ్లో ఉండి ఎక్కడన్నా ఆగిపోయింది, గ్రోత్ అయింది, సడన్గా బ్రేక్స్ వచ్చాయి, సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి, సడన్గా ఉద్యోగాల ప్రాబ్లం ఉంది, సడన్గా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఆ టైంలో మీ యొక్క దశాభుక్తి ఇండివిజువల్ చార్ట్ని బట్టి చూస్తే ఏమైనా శాపాలు యాక్టివేట్ అయినాయా, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలకి ఆ గ్రహ దోషాలకి సరైన రెమెడీస్ చేసుకుంటే జీవితం 10 రెట్లు ఖచ్చితంగా ముందుకెళ్తుంది కుంభరాశి వాళ్ళకి. ఉదాహరణకి ధనానికి ఎవరికైనా ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపతం చేయించుకోవటం, సరైన కార్యజయము లేకుండా ఇబ్బంది పడుతుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటము, వీళ్ళు శని పిప్పలాద స్తోత్రాన్ని ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం పఠించటం, హనుమాన్ చాలీసా చదవటం, వీటి చేస్తూనే క్షేత్ర దర్శనాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 ముఖ్యమైన క్షేత్రాలు మీకు రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ఇది తిరునల్లార్, ఇది మనకి తమిళనాడులో ఉంటుంది. అక్కడ శనీశ్వరుకి సంబంధించి తైలాభిషేకం చేస్తారు. అది ఖచ్చితంగా ఆ తైలాభిషేకం చేయించుకోవటం ముఖ్యం. వీటితో పాటుగా గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. ఇక్కడ మేధా దక్షిణామూర్తి స్వరూపం శివుడు ఉంటారండి కొండ మీద. చాలా మందిని పంపించాను ఎవరికైనా అకాడమిక్స్లో వీక్గా ఉన్నా కానీ శనికి గురువుకి సంబంధించి. ఎందుకంటే గురువుకి ప్రత్యేకంగా కొండ మీద ఉన్న ఒక పెద్ద ఆలయం ఏదైనా ఉంటే కోటప్పకొండ. అక్కడ మేధా దక్షిణామూర్తి యొక్క తత్వం అంతా ఉంటారు. ఎవరైతే ఇప్పుడు పీఠాధిపతులు పెద్ద ఉన్నారో వాళ్ళంతా ఈ కోటప్పకొండకి ఏదో ఒక విధంగా అసోసియేట్ వాళ్ళు వీళ్ళు పూర్వీకులు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండి తీరుతారు. అందుకని ఎవరికైనా అకాడమిక్స్లో వీక్గా ఉన్న, గురుగ్రహం సరిగా లేకపోయినా, ధనం సరిగా లేకపోయినా, జ్ఞానం సరిగా లేకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా కానీ ఆ కోటప్పకొండ దగ్గర చాలా గురు మహిమ కలిగిన టెంపుల్. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు. చిన్న ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ మీరు టైం స్పెండ్ చేయండి. అక్కడ ముఖ్యంగా చాలామందికి తెలవని ఏంటంటే ప్రతి గురువారము ఒక హోమం చేస్తారు గురువుకి సంబంధించి. అలా గురువుకి ఎక్స్క్లూజివ్గా హోమం చేసే టెంపుల్ ఏదైనా ఉందంటే అది నాకు తెలిసేది అదొక్కటే. అక్కడ చక్కగా చాలామంది చేయించుకుంటూ ఉంటారు. అక్కడ ఒక హోమం సామూహికంగా చేస్తుంటారు దేవాలయం వాళ్ళు, కమిటీ వాళ్ళు, చాలా తక్కువ రేటుగా అది ఒక హోమం చేయించుకోండి. అలా అక్కడ టైం స్పెండ్ చేయండి. వీటితో పాటు ఇంకా మీకు ఏదైనా కనుక సమస్య ఉన్నా కానీ ఎక్కువగా టైం తీసుకోకుండా బాధపడకుండా కన్సల్టేషన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.